నెక్స్ట్ టైం ప్రైవేట్ స్కూల్స్ని దాటాలి, అన్ని యాంగిల్లో దాటాలి. ఓన్లీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కాదు, నెంబర్ ఆఫ్ స్కూల్స్ 100% కాదు, పర్సెంటేజ్ వారిగా కూడా 75%, 80% దాటిన స్టూడెంట్స్ సంఖ్య కూడా మనకు ఎక్కువ ఉండాలి. సో అది చేసేటట్టు కృషి చేద్దాం. దానికి బిగినింగ్గా ఇప్పుడు ఇవాళ ఫెలిసిటేషన్ ఎట్లయితే చేస్తున్నామో ఈ స్కూల్స్ విజిట్ చేసినప్పుడు మంచిగా బయటకి ఫోకస్ వెళ్ళేటట్టు మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ గురించి చెప్పారు, ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్ పాస్ అవ్వడంతో పాటు 500% ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 586 వచ్చింది ఒక అమ్మాయికి. ఇవన్నీ కూడా మనం సక్సెస్ స్టోరీస్ నియర్ బై ఏరియాలో వెళ్ళాలి. ఓన్లీ ప్రింట్ మీడియానే కాకుండా ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, పేరెంట్స్కి వర్క్ను కూడా బయటకు చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆ దిశగా వర్క్ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నగరంలో వైద్య సేవలో రావాలి, ఇంకా నా సేవలు ఇంకా ఎంతో విశాలంగా విస్తరింపబడాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరికీ నా సేవలు అందాలనేటువంటి ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకున్నాం. మోర్ దెన్ మన టాప్ 10 హెడ్ మాస్టర్స్ కానీ టాప్ 10 స్టూడెంట్స్ మనం అంటే ఫెసిలిటేట్ చేసి ఇంకా ఎంకరేజ్మెంట్ ఇస్తాము, ఇంకా పర్ఫార్మెన్స్ బాగుండాలని. ఎందుకంటే వీ హ్యావ్ వెరీ గుడ్ క్వాలిటీ టీచర్స్, కొంచెం హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి అది చాలా స్కిల్ ఉన్నటువంటి టీచర్స్ మనకు ఉన్నారు. అఫ్కోర్స్ దేర్ వాజ్ ల్యాక్ ఆఫ్ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే ఇంతకుముందు. ఇప్పుడు డే 1 నుండే మా ముఖ్యమంత్రి గారు మీకు చెప్తా ఉన్నారు ఏంటంటే విద్య మీద పెట్టినటువంటి ఖర్చు అది ఖర్చు కాదు, ఇట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్. ఇట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద సొసైటీ.
అది ఎక్స్పెండిచర్ కాదు అని చెప్పి డే వన్నే ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ యాంగిల్లోనే ఇలా నాకు ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఒకటి, స్పోర్ట్స్ ఒకటి, టూరిజం ఒకటి, ఈ 3 డిపార్ట్మెంట్లో చాలా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. సో ఆయన ఇంటెన్షన్ కూడా అదే. కాబట్టి అది మనం 1/1 ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రాగానే ఒక 1200 కోట్లతో మనము రూరల్ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్స్ అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాం. ఎక్కడైతే వాటర్ లేదో వాటర్ ప్రొవిజన్ కానీ, లేకుంటే ఇంకా అక్కడ సివిల్ స్ట్రక్చర్ ప్రాబ్లం ఉంటే దాన్ని రిపేర్స్ కానీ, లేకుంటే బాత్రూమ్స్ కానీ, లేకుంటే డైనింగ్ కానీ, ఆల్ ద సార్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీఆర్ గెటింగ్ ప్రొవైడెడ్. సో ఇలా సిస్టమ్ ఒక వచ్చింది. ఇప్పుడు మీ టీచర్స్ కూడా ప్రమోషన్స్ వచ్చినాయి. ఈవెన్ అంటే స్పౌజ్ ఇష్యూ కూడా అడ్రస్ అయింది. మళ్ళీ ట్రాన్స్ఫర్స్ అయినాయి. సో మెనీ థింగ్స్ డన్ పాస్ 1.5 year నుండి. సో అయితే వాళ్ళ ఇంటర్నేషనల్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. ఫిజికల్ కాదు, ఇంటర్నేషనల్ స్కిల్స్ కూడా బాగా పెరుగుతాయి. మళ్ళీ ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారికి బాగా ఇంట్రెస్ట్ ఉంటే స్కూళ్ళల్లో కూడా ఈ డ్రగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మొన్ననే రీసెంట్గా హార్ష్గా చెప్పాడు, ఎవరైతే ప్రైవేట్ స్కూళ్ళలో కానీ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఎక్కడైనా ప్రెమిసెస్లో డ్రగ్స్ గా దొరికితే మాత్రం ఆ మేనేజ్మెంట్ మీద కేసులు పెట్టాలంటే యావరేజ్ స్టూడెంట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే వీళ్ళు బెటర్ రిజల్ట్స్ అని నేను అంటున్నాను. సో ఆ కాన్సన్ట్రేషన్ అనేది మనం టాపర్స్ మీద కాకుండా కొంచెం వీళ్ళ మీద ఎక్కువ ఉంటే బాగుంటుంది, దాని రిజల్ట్స్ బాగా వస్తాయి. సో వాళ్ళ కన్సర్న్ కూడా మనం చూడాలి. ఒకటి ఇంకోటి డ్రాప్ అవుట్స్ కూడా ఇప్పుడు 700 స్కూళ్ళలో ఈసారి పెరిగిందని నేను కూడా వెళ్ళే గో టు ద విలేజెస్ మేము చెప్తున్నాం. మన గవర్నమెంట్ స్కూల్లో స్టాండర్డ్ బాబు, మేమందరం గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని వచ్చినాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కడే చదువుకొని, నేను అక్కడే చదువుకున్నా, సుదర్శన్ గారు అక్కడే చదువుకున్నారు. మరి ఇప్పుడు మన పిల్లలు మనం పంపించాలి. ఎందుకు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వెరీ కాస్ట్లీ ఎఫెక్ట్. సో సరే హెల్త్ అంటే ఏదో ఇన్సూరెన్స్ ఏదో పెట్టుకుంటాడు, ఎడ్యుకేషన్ అయితే పెట్టుకోవట్లేదు కదా, ఏదో ఇన్సూరెన్స్ ఫర్ ఎడ్యుకేషన్. సో మీరు ఇక్కడ పెట్టండి అని చెప్తే ఇప్పుడు చాలా ఊళ్ళలో నిజంగానే అంటే మనం ఇప్పుడు ఈ న్యూట్రిషన్ వాల్యూ పెరిగిన తర్వాత మనం టీచర్స్ అందరిగా అపాయింట్ చేసి ఇప్పుడు ఎక్కడ కూడా టీచర్స్ ప్రాబ్లం లేదు, అంటే ఫ్యాకల్టీ ప్రాబ్లం లేదు. కాబట్టి వాళ్ళు స్లోగా వాళ్ళు చాలా ఊళ్ళలో ఒక తీర్మానం చేసుకుంటారు, మేము ప్రైవేట్ స్కూల్కి పంపించాము, మేము ఇవాళ గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నాం. దట్ ఇస్ ద రీజన్ వై యూఆర్ గెటింగ్ ద మోర్ ఎన్రోల్మెంట్. అయితే నేను ఆయన కన్సర్న్ అబౌట్ ఈ 3 బాగా చదివిన తర్వాతనే, మంచి విద్యావంతులైన తర్వాతనే ఒక టీచర్గా, ఇదేదో టీచర్ అంటే చిన్న జాబ్ ఏం కాదు, వేలాది మందికి బోధనలు ఇచ్చేవాళ్ళు, విద్యా బోధనలు ఇచ్చేవాళ్ళు. అటువంటి దాన్ని గతంలో నిర్లక్ష్యం చేసి కేవలం మాటలు చెప్పి నడిపించారు. మన పిల్లలు భవిష్యత్తు వినాలి. గతంలో టిఫిన్ ఇయ్యండి, చాయ్ ఇయ్యండి, టిఫిన్ చేయాలి కాదు, విద్యను ఇయ్యండి, విద్యాభ్యాసం చేయండి, మెరిట్లు చేయండి. చూసాం, మనం చదువుకుంటే అమెరికా పోతామని చూసాం. అమెరికా వాళ్ళు కూడా పాపులేషన్ ఎక్కువ నుంచి ఏం చేస్తా ఉన్నారు, ఓన్లీ మెరిట్ ఉంచుకుంటున్నారు, తప్పులు అంతా పంపిస్తా ఉన్నారు. మనం ఎవరి దగ్గరలో పోయి పని చేసే అవసరం లేదు. మన పాపులేషన్, మన ల్యాండ్స్, మన ఇండస్ట్రీస్, ఆ తెలుగు ఇక్కడ చేసుకోవచ్చు, కానీ ఉపయోగించుకునే వాళ్ళు లేదు మనకు. కాబట్టి ఇవన్నీ ఒకటి రివ్యూ చేస్తా ఉన్నాం. ఎడ్యుకేషన్ కు ముఖ్యమంత్రి గారు ఎందుకు బెస్ట్ కొన్ని రివ్యూ చేశారు. ముఖ్యమంత్రి గారు మీ కన్సల్ట్ సెలబ్రేట్ చేసిన కానీ ఈ ఫుడ్ వాళ్ళని కూడా పిలిచి ఎగ్స్ ఇస్తా ఉన్నాం. గతంలో ఎక్కడి నుంచో తీసుకొస్తా ఉన్నాం. చెడిపోయిన ఎగ్స్ వస్తా ఉన్నాయి, కూలిపోయిన కూరగాయలు వస్తా ఉన్నాయి. అవన్నీ బందీ చేసి ఎక్కడ ఏదైతే దొరుకుతాయో దానికి ప్రియారిటీ ఇవ్వమని చెప్పడం జరిగింది.